దళిత బంధు పథకంలో ఎస్సీ ఉపకులాలకు 40% కేటాయించాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేష్ మోచు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలలో ఎస్సీలలో ఉన్న 57 ఉపకులాలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నాయని పేర్కొన్నారు. కేవలం మాల మాదిగ కులాలకు చెందిన అధికార పార్టీ కార్యకర్తలే లబ్ధి పొందారని ఆరోపించారు. దళితులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అత్యంత వెనుకబడిన ఉపకులాలకు రెండో విడత దళిత బంధులో 40% కేటాయించాలని అన్నారు. ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశాన్ని ఈరోజు మన ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ దళితుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు పథకాన్ని దళితులలో అత్యంత వెనుకబడ్డటువంటి నిరుపేదలుగా ఉన్నటువంటి ఎస్సీ ఉపకులాలకు ఈ దళిత బంధు పథకంలో 40% కేటాయించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొదటి విడత దళిత బంధులో కేవలం మాలమాదిగ సోదరులకు అదేవిధంగా పార్టీ నాయకులకు మాత్రమే అందిన విషయాన్ని మనం అందరం కూడా చూసినాం. వార్తాపత్రికల్లో కూడా ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రధానంగా ఆ ఫస్ట్ ఫేజ్లో మా ఉపకులాలు ఎవరు కూడా 1% కూడా పొందలేకపోయినారు. సో ఇప్పుడు మరి ఈ రెండో విడత దళిత బంధు కార్యక్రమంలోనైనా వీరికి ప్రతి నియోజకవర్గంలో మా ఉపకులాలైనటువంటి మా మోచీలు, మా మాంగు, మహార్, నేతకాయలు, మా డక్కలి, చిందు, మరి గోసంగి, మా బుడగజంగాలు, మిగతా అన్ని కులాలు, మా మాలజంగం, మా చిందోళ్ళు, మిథులయ్య వాళ్ళు, ఇట్లా చాలా కులాలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించి ఇలా కళా ప్రదర్శనతో చిన్న చిన్న వృత్తులు ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశాన్ని ఈరోజు మన ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ దళితుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు పథకాన్ని దళితులలో అత్యంత వెనుకబడ్డటువంటి నిరుపేదలుగా ఉన్నటువంటి ఎస్సీ ఉపకులాలకు ఈ దళిత బంధు పథకంలో 40% కేటాయించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొదటి